వెల్కమ్ టు కెరియర్ కేర్ #1 ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇవాళ ఈ సెషన్లో మనం లాస్ట్ ఇయర్ సిహెచ్ఎస్ఎల్ అండ్ వాటి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ అంటే మనకి 2019 సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఉంది కదండి. సో సిహెచ్ఎస్ఎల్ 2019 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, వాటి యొక్క అంటే మీన్స్ వాటిని ఎలా సాల్వ్ చేయడానికి కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. క్లియర్. సో అట్ ది సేమ్ టైం 2019 నోటిఫికేషన్లో ఎగ్జామ్ జరిగింది ఎప్పుడండి? ఎగ్జామ్ జరిగింది మాత్రం 2020 ఫిబ్రవరి. అట్ ది సేమ్ టైం మన లాస్ట్ మంత్ అక్టోబర్లో కూడా జరిగాయండి ఇవి. సో ఈ అక్టోబర్ అండ్ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ని తీసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ ద షార్ట్ టైం ఎలా సాల్వ్ చేయాలి మనం ఈ సెషన్లో అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఇందులో మనం యూజ్ చేసేటువంటి సమ్ ఏంటి అంటే ఈ డిజిట్ సమ్ ఫ్రెండ్స్. సో మనం డిజిట్ సమ్ ద్వారా ఈ ఎగ్జాంపుల్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో అంటే మనకి వచ్చినటువంటి ఇంతకుముందు మ్యాథ్స్ ఏంటంటే మీకు వచ్చినటువంటి రెగ్యులర్ ప్రాసెస్ కానీ ఈ రెగ్యులర్ ప్రాసెస్ సాల్వ్ చేస్తే మనకి తక్కువ టైంలో మనం సాల్వ్ చేయలేం ఫ్రెండ్స్. అంటే అక్కడ సింప్లిఫికేషన్స్ కావచ్చు, ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేసే విధానం కావచ్చు, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. క్లియర్. సో మనకి తక్కువ టైంలో అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 seconds to 7 seconds మనం సాల్వ్ చేయాలి అంటే ఏదైనా క్వశ్చన్ని మనం ఏ విధంగా అప్లై చేయాలి, సో ఈ రూల్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో యాక్చువల్గా మనం క్వశ్చన్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే సో ఇటువంటి క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో ఈ క్వశ్చన్ ఎంత ఉందండి? సో మనకి 4 to 5 లైన్స్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం వేగంగా సాల్వ్ చేయాలంటే ఏ మెథడ్ ఫాలో అవ్వాలి అనేది కూడా మనం ఒకసారి ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో మనకు ఉండేటువంటి రూల్స్ అన్నీ కూడా సింప్లిఫికేషన్ టాపిక్ మనకు పర్ఫెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ నో సింప్లిఫికేషన్స్ డెఫినెట్లీ ఇటువంటి ఎగ్జాంపుల్ మనం చాలా ఈజీగా వేగంగా కూడా మనం సాల్వ్ చేయగలం. సో ఈ సింప్లిఫికేషన్స్ అంటే ఏంటి, సింప్లిఫికేషన్ టాపిక్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ యూట్యూబ్లో మనకి ఒక సెషన్ చేశాను ఫ్రెండ్స్. ఓన్లీ సింప్లిఫికేషన్స్ మీద ఒక సెషన్ ఉంది. ఒకసారి మీరు ఆ టాపిక్ కూడా చూసినట్లయితే మనకి ఈ సింప్లిఫికేషన్స్ యొక్క క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా ఒకసారి మీకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ సింప్లిఫికేషన్లో మన ఫస్ట్ రూల్ ఏంటి అంటే డిజిట్ సమ్. సో ఈ డిజిట్ సమ్ ద్వారా ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఈ సింప్లిఫికేషన్స్లో డిజిట్ సమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ మనం కెరియర్ కేర్ అప్రోచెస్ ద్వారా ఈ సింప్లిఫికేషన్స్లో ఉండేటువంటి 10 రూల్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ నో 10 రూల్స్ ఎనీ సింప్లిఫికేషన్ మీరు 5 seconds to 7 seconds సాల్వ్ చేయగలరు ఫ్రెండ్స్. 5 seconds to 7 seconds టు సాల్వ్ ద క్వశ్చన్. క్లియర్. లిజన్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజిట్ సమ్? అసలు డిజిట్ సమ్ అంటే ఏంటి? సో డిజిట్ సమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ 37 ఫ్రెండ్స్. 37. So what is the digit sum of 37? So 37 is nothing but you can add 3 plus 7 friends. You can add individual digits of this number. So first digit is 3 and second digit is 7. So ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ చేస్తే 7 plus 3 how much? 10. So 10 is nothing but again 1 plus 0. So 1 plus 0. This is nothing but 1 plus 0 is nothing but only 1. So 37 equivalent digit sum is how much? Only 1. Clear? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిజిట్ సమ్. సో ఇన్ డిజిట్ సమ్లో మనకి ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ 93. సో 93 వాట్ ఈస్ ద 9 plus 3 వాల్యూ? 12. సో 12 ఈజ్ నథింగ్ బట్ అగైన్ 1 plus 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 3. సో 93 ఈక్వల్ డిజిట్ సమ్ ఈజ్ హౌ మచ్? 3. క్లియర్. సో మనకి ఎక్కడైనా 9s కనిపిస్తే 9s గెట్స్ క్యాన్సిల్ అండి. సో అప్పుడు ఎంత ఉంది? 3 డైరెక్ట్గా డిజిట్ సమ్ అవుతుంది ఫ్రెండ్స్. నో నీడ్ టు యాడ్ ఇండివిజువల్ నెంబర్స్ ఆల్సో. సో ఇక్కడ మనకి 93లో 9 గెట్స్ క్యాన్సల్. సో హియర్ ఓన్లీ 3 ఈజ్ ద డిజిట్ సమ్. 93 ఈక్వల్ డిజిట్ సమ్ ఈజ్ హౌ మచ్? ఓన్లీ 3. సో మనకి ఎలా ఇక్కడ ఈ డిజిట్ సమ్కి కొన్ని మనకి రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రూల్స్ అన్ని కూడా మనం ఈ డిజిట్ సమ్ కాన్సెప్ట్ సింప్లిఫికేషన్లో డిస్కస్ చేసాం. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్లో మీరు అది ఒకసారి కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే. అట్ ది సేమ్ టైం ఈ డిజిట్ సమ్ కాన్సెప్ట్ అనేది రివల్యూషనరీ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. రివల్యూషనరీ కాన్సెప్ట్. సో ఇది మన కెరియర్ కేర్ అప్రోచెస్ ద్వారా మాత్రమే నేర్చుకోగలం. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇవి రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అవుతారు ఫ్రెండ్స్. లేదు సింప్లిఫికేషన్స్ కానీ ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అవుతారు. సో మన ఇన్స్టిట్యూట్లో మాత్రం ఓన్లీ కెరియర్ కేర్ అప్రోచ్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా 100% క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్.
సో మనకి ఉండేటువంటి 10 రూల్స్ ఉంటాయి ఈ సింప్లిఫికేషన్లో. ఈ 10 రూల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. సో డిజిట్ సమ్ కానీ, లాస్ట్ డిజిట్ కానీ, లాస్ట్ 2 డిజిట్ కానీ, అప్రాక్సిమేషన్ కానీ, రేంజ్ కానీ, ఎన్పిసి కానీ, సో హియర్ ఓన్లీ 10 రూల్స్. మీరు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్లో దాని డిజిట్ సమ్ యొక్క కాన్సెప్ట్ యొక్క సింప్లిఫికేషన్ చూడండి. సో ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది. సో మనకి జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు సిసి అప్రోచ్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సిసి అప్రోచ్ ఫాలో అయినట్లయితే మ్యాథ్స్లో ఉండేటువంటి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఓకే, ఎంటీఎస్ కానీ, సో ఎంటీఎస్ అయినా ఫ్రెండ్స్ అంటే మీరు రాసేటువంటి ఎగ్జామ్ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఎంటీఎస్ ఉంటుంది, సిజిఎల్ ఉంటుంది. ఇలా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎస్ఎస్సిలో మీరు క్వాలిఫై అవ్వాలంటే సిసి అప్రోచ్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ ఫాలో ద సిసి అప్రోచ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద జాబ్. క్లియర్? అట్ ది సేమ్ టైం మీరు బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చినట్లయితే, ఐబీపీఎస్కి వచ్చినట్లయితే బ్యాంక్ పీఓ కానీ, ఓకే, క్లర్క్ కానీ, అట్ ది సేమ్ టైం మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకున్నట్లయితే వాటి యొక్క ఏఏఓ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్స్ కానీ, ఎనీ ఎగ్జామ్ ఫ్రెండ్స్, స్టేట్లో వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, సో ఎనీ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సిసి అప్రోచ్ ఫాలో అవ్వాలి. సో చూద్దాం ఫ్రెండ్స్ అసలు సిసి అప్రోచ్ అంటే ఏంటి, ఈ సిసి అప్రోచ్లో ఉండేటువంటి రూల్స్ ఏంటి కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సిసి అప్రోచ్లో మనకి 10 రూల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే డిజిట్ సమ్. సో ఈ రోజు మనం ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే జస్ట్ ఒక 1 మంత్ ఎగో జరిగిన ఎగ్జామ్స్కి అండ్ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ తీసుకొని మనం ఎలా సాల్వ్ చేయాలి కెరీర్ అప్రోచ్ ద్వారా మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. క్లియర్? లిజన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ ఎక్స్ గాట్ 70% ఆఫ్ ది ఓవరాల్ వ్యాలిడ్ ఓట్స్. క్లియర్? At the same time, if 20% of the overall votes were declared invalid and the total number of votes is 6,40,000. So then find the number of valid votes polled in favor of the candidate. సో అంటే మనకి ఇక్కడ ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా మనం సాల్వ్ చేయాలి అంటే ఒక ఎక్స్ అనే క్యాండిడేట్ ఉన్నాడు ఫ్రెండ్స్, వాడికి యాక్చువల్గా ఓవరాల్ వ్యాలిడ్ ఓట్స్, ఇక్కడ 2 రకాల ఓట్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఎలక్షన్ జరిగిందండి, ఈ ఎలక్షన్స్కి మనకి ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి. ఓకే, ఈ వ్యాలిడ్ ఓట్స్లో గెలిచినటువంటి క్యాండిడేట్కి మనకి 70% ఆఫ్ ది ఓట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ 70% ఓట్స్ రావడం వల్ల వీడు విన్ అయ్యాడు, వీడు గెలిచాడు ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఇన్వాలిడ్ ఓట్స్, ఇక్కడ చూడండి 20% ఆఫ్ ది ఇన్వాలిడ్ ఓట్స్, అంటే మనకి ఇచ్చినటువంటి 100%లో 20% ఇన్వాలిడ్ ఓట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఫ్రెండ్స్ అంటే ఇన్వాలిడ్ and the total number of votes is 66,40,000. So then find the valid votes polled in favor of the candidate. Listen, so total మనకు ఉండేటువంటి ఓట్స్ ఎన్ని అంటే 6,40,000 ఇంటూ ఓకే 70% వచ్చే క్యాండిడేట్కి అంటే 70/100. ఓకే, ఇందులో ఎన్ని ఓట్స్ వచ్చాయి ఫ్రెండ్స్? 70 ఓట్స్ వచ్చాయి, 70% ఓట్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ 20% ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్వాలిడ్. అంటే అర్థం ఏంటి? రిమైనింగ్ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ వ్యాలిడ్ ఓట్స్? 80/100. 80/100. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మనం రెగ్యులర్ ప్రాసెస్ ఇలా సాల్వ్ చేసి ఇక్కడతో ఆపేసి దీన్ని సింప్లిఫై చేస్తాం ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ వాల్యూ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం ఫ్రెండ్స్. మనకి ఉండేటువంటి ఇన్ టైంలో ఎటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి అంటే, సో మనం నేర్చుకోవాల్సిన రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే 5 సెకండ్స్ నుంచి 7 సెకండ్స్ మధ్యలో మనం ఆన్సర్ సాల్వ్ చేయాలి. సో లేదు అంటే మ్యాక్సిమం 10 సెకండ్స్లో మన ఆన్సర్ యూ కెన్ పుట్ ద ఆన్సర్, అదర్వైజ్ యూ విల్ లూజ్ ద జాబ్. క్లియర్? సో మనం ఇన్ టైంలో సాల్వ్ చేయాలంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్లో మీరు సింప్లిఫై చేస్తే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఇక్కడ 64 lakhs అంటే 6,40,000 కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఇచ్చేటువంటి నెంబరు 725629 ఇచ్చాడు. సో అప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్? సో ఈ నెంబర్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయడానికి ఇట్ విల్ టేక్ మినిమం 3 to 4 minutes యూ కెన్ టేక్. క్లియర్? సో దట్స్ వై మనం కానీ ఈ సిసి అప్రోచ్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 seconds నుంచి 7 seconds మధ్యలో మనం ఆన్సర్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. క్లియర్? చూద్దాం ఎలా సాల్వ్ చేయగలం. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 seconds. సో మనకి మైండ్లో ఉన్నటువంటి 6,40,000 ఇంటూ 70% ఓట్స్ అంటే 70/100 ఇంటూ 20% ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ వ్యాలిడ్ ఎన్ని అవుతాయి ఫ్రెండ్స్? 80% అవుతాయి. సో 80/100. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది మనకి. క్లియర్? అట్ ది సేమ్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో డిజిట్స్ అంటే నేను ఏం చెప్పాను? ఇండివిజువల్ నెంబర్స్ని యాడ్ చేయండి. ఇక్కడ 6 + 4 ఎంత అండి? ఇవన్నీ జీరోస్. 6 + 4 ఈజ్ నథింగ్ బట్ 10. 10 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? అగైన్ 1 + 0 అంటే 6,40,000 ఈక్వల్ డిజిట్ సమ్ ఈజ్ ఓన్లీ 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 7 + 0, దిస్ ఈజ్ 7.
8 plus 0, this is 8. Divided by 100 is nothing but 1 plus 0 plus 0, 1 plus 0. This is value 1, this value is only 1. అంటే డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి దీనికి వాల్యూ ఉండదు కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంతండి? ఈ వాల్యూ ఏమో 1 వచ్చింది, ఇదేమో 7 వచ్చింది, ఇదేమో 8 వచ్చింది. సో 7 8s are how much? 56. Again 56 is nothing but how much? 11. So 5 plus 6 friends, 56 is nothing but 5 plus 6 how much? Only 11. 11 is nothing but again 1 plus 1. This is nothing but 2. So our digit sum is only 2. So at the same time మన ఆప్షన్స్ కానీ చూసినట్లయితే ఇక్కడ 2 అనే డిజిట్ సమ్ ఎక్కడ వస్తుందో దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, టేక్ ఫస్ట్ ఆప్షన్. 8 5 13, 13 ప్లస్ చూడండి ఇక్కడ 8 5 13, 13 ప్లస్ 3 how much? 16. 16 is nothing but 1 plus 6 how much? This is 7, but our digit sum only is 2. This is 7. So this is also eliminated. First option is wrong answer. So listen, 5 8 4 12, 12 plus 5 17, 17 plus 3 20. 20 is nothing but how much? 2 plus 0. This is 2. Our answer is only second option. Clear? So digit sum 2 వచ్చింది, ఇక్కడ కూడా digit sum 2 వచ్చింది కాబట్టి so this is our answer. So this value 4, 4 plus 0 plus 0 plus 0. This is nothing but 4. This is also eliminated. 4 plus 9, 5 plus 4 9. This is also eliminated. Our digit sum only is 2. So that is second option. సో చూడండి ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్ మనకు. ఓన్లీ జస్ట్ ఇలా క్వశ్చన్ చదవగానే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 64 అంటే 6,40,000 అండి. ఇది 70%. ఇది 1 వాల్యూ అండి. ఇది 1 వస్తుంది. ఇది ఇంటూ 70 కాబట్టి ఇది 7 వాల్యూ ఇంటూ 20% ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ 80 కాబట్టి ఇది 8 అండి. సో 1 ఇంటూ 7 ఇంటూ 8 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? జస్ట్ 56 ఫ్రెండ్స్. 56 వాల్యూ 11 ఫ్రెండ్స్, అంటే 2 వాల్యూ ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఉండగానే మీరు టిక్ చేయొచ్చు. సో ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. ఎక్కడైతే 2 వస్తుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది చూడండి ఇక్కడ ఇది 2 వస్తుంది అంటే ఇదేమో 13 16 7 వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఇక్కడ 8 5 13 and 17 20. సో దిస్ ఈజ్ 20 ఈజ్ నథింగ్ బట్ 2 plus 0. దిస్ ఈజ్ 2. అవర్ ఆన్సర్ ఈజ్ 2. క్లియర్? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చూడండి ఇంకొకటి విధానం అంటే ఇక్కడ యాడ్ చేయని పని లేదు. ఇది 4 కాబట్టి ఇది 9 కాబట్టి సింపుల్ కనబడుతుంది కాబట్టి 2 కాదంటే దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ఇటువంటి ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనకు చాలా ఈజీగా వేగంగా కూడా మనం సాల్వ్ చేయగలం. ఇది సిహెచ్ఎస్ఎల్ రీసెంట్ ప్యాటర్న్ ప్లస్ జస్ట్ లాస్ట్ ఇయర్ అంటే 2020 18th మార్చ్లో జరిగినటువంటి ఎగ్జామ్ SIFT 3లో ఇచ్చినటువంటి ఎగ్జామ్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఓకే, సిహెచ్ఎస్ఎల్లో. సో చూడండి ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా ఈజీగా మనం వేగంగా సాల్వ్ చేయొచ్చు. లిజన్ ఫ్రెండ్స్, కిషోర్ హ్యాడ్ ఏ లాస్ ఆఫ్ 20% on selling an article for 7,160. At what price should he have sold the item to make a profit of 30%? ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా 18th మార్చ్ SIFT 3లో ఇచ్చిన క్వశ్చన్ సిహెచ్ఎస్ఎల్ మన ఇయర్లో. అంటే సిహెచ్ఎల్ 2019 యొక్క నోటిఫికేషన్, బట్ ఎగ్జామ్ జరిగింది 2020 మార్చ్లో. ఇక్కడ చూడండి మనకి లాస్ వచ్చిందని 20%. ఎంతకి అమ్మాడు ఫ్రెండ్స్? 7,160కి అమ్మాడు మనకి. అంటే 7,160కి అమ్మితే ఎంత లాస్ వచ్చింది? 20% లాస్ వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత అవ్వాలి? 80% అవ్వాలి. క్లియర్? అట్ ది సేమ్ టైం మన ఇది ఆర్ఎన్ రేషియో అంటాం ఫ్రెండ్స్. ఈ ఆర్ఎన్ రేషియో అనేది కూడా మనం సిసి అప్రోచ్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఆర్ఎన్ రేషియో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఎన్ రేషియో. ఇక్కడ 80% ఈక్వల్ టు 7,160. అట్ ది సేమ్ టైం 30% ప్రాఫిట్ అంటే ఎంత రావాలి ఫ్రెండ్స్? 130. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100% అనుకుంటే 30% ప్రాఫిట్ అంటే 130. సో దిస్ ఈజ్ 130. మరి 130 అయితే ఇక్కడ వాల్యూ ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగైనంత మాత్రాన ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాము ఫ్రెండ్స్? నో, మన ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయం. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిజిట్ సమ్ మనం అప్లై చేయండి. సో యూజింగ్ డిజిట్ సమ్ ఎలా సాల్వ్ చేయగలం? సో ఇక్కడ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? దిస్ వాల్యూ బికమ్స్ 4, 1 plus 3 4. దిస్ వాల్యూ బికమ్స్ 8. దిస్ వాల్యూ బికమ్స్ 7 7 14. 14 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 7. సారీ, 14 ఈజ్ నథింగ్ బట్ 5. క్లియర్? 7 is 7 plus 5. 7 plus 7 14. 14 is nothing but 5. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీగా తీసుకున్నట్లయితే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో 4/8 into 5 అవుతుంది. సో ఇక్కడ 4/8 అంటే హాఫ్ కదా ఫ్రెండ్స్? హాఫ్ into 5. సో చూడండి డినామినేటర్లో 2 ఉంది అంటే 5/2 ఉన్నప్పుడు డినామినేటర్లో 2 ఉంటే ఇక్కడ 1గా తీసి కన్వర్ట్ చేయగలగాలి. అంటే 2 5s are 10 అవుతుంది కాబట్టి ఇంటూ న్యూమరేటర్ కూడా 5తో మల్టిప్లై చేస్తే 5 5s are 25. ఆ డిజిట్ సమ్ ఈజ్ ఓన్లీ 7. క్లియర్? ఆ డిజిట్ సమ్ ఓన్లీ 7. అంటే మనం చెక్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 7160
ఓకే 7160 అంటే దీని వాల్యూ మనకి హౌ మచ్ వాల్యూ, ఇది ఎంత అవుతుందంటే 14 అంటే దిస్ వాల్యూ బికమ్స్ 5. సో 20% లాస్ కాబట్టి 80% అవుతుంది, అంటే 8 అవుతుంది దీని వాల్యూ. సో ఇక్కడ 130 అంటే 30% ప్రాఫిట్ ఇస్ నథింగ్ బట్ 130 ఇస్ నథింగ్ బట్ 4. చూడండి 8 ఇక్కడ అంటే x బై ఈ వాల్యూ రాయాలి 5 ఈక్వల్స్ టు 130 అంటే ఇది కదా 4/8. ఇక్కడ x వాల్యూ మనం సింప్లిఫై చేయాలంటే ఇది హాఫ్ కాబట్టి హాఫ్ ఇంటూ 5. సో 5/2 అంటే ఇక్కడ డినామినేటర్ 1గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5తో మల్టిప్లై చేసి 5 2s are 10 అవుతుంది. అప్పుడు దీన్ని కూడా డినామినేటర్ 5తో మల్టిప్లై చేస్తే 5తో 5 5s are 25 is nothing but 7. ఇక్కడ డినామినేటర్ 1 + 0 1 కాబట్టి సో డిజిట్ సమ్ ఈజ్ ఓన్లీ 7. ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. మనకి ఎప్పుడైనా ఇక్కడ డిజిట్ సమ్ 7 వచ్చింది కాబట్టి ప్లీజ్ చెక్ ద ఆప్షన్. 6 3 9 gets cancel, 5 + 1 + 1 7. సో our answer is only 7. This is our answer. Clear? 9 gets cancelled, 3 8s are 24. Okay, 3 8s are 24. 24 is nothing but how much? This is also 6. So this option is eliminated. Okay, 7 into 9, this value becomes 1. This is also eliminated. 8 1 9 gets cancelled. 7 + 6 13. 13 is nothing but 4. This is also eliminated. Our answer is only first option. 7 ఎక్కడ వచ్చిందండి? ఫస్ట్ ఆప్షన్లో మనకు వచ్చింది కాబట్టి డిజిట్ సమ్ 7 కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎంత టైం ఫ్రెండ్స్ చూడండి, ఇదేమో 14 అవుతుందంటే 5 డిజిట్ సమ్, ఇదేమో 2 డిజిట్స్ 8 కదండి, రిమైనింగ్ 80% కాబట్టి సో 8 డిజిట్ సమ్, ఇక్కడ 130 కాబట్టి 4 డిజిట్ సమ్. సో మనం అబ్జర్వ్ చేస్తే x/5 ఈక్వల్స్ టు ఈ వాల్యూ రాయాలి ఈక్వల్స్ టు 4/8. ఇక్కడ హాఫ్ కాబట్టి ఇది హాఫ్ ఇంటూ ఇక్కడ 5 అంటే 5/2. ఇది 1 కావాలంటే ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే 25 అంటే డిజిట్ సమ్ ఈజ్ 7. 7 ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఇది మనకి 2019 మార్చిలో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆర్ ద 2 నియరెస్ట్ నంబర్స్ టు 19596 ఆర్ డివిజిబుల్ బై 9? అంటే దీని దగ్గరలో ఉండేటువంటి ఏ నంబర్స్ 9తో డివిజిబుల్ అవుతాయి అని చెప్పారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిజిట్ సమ్ మీరు అంటే ఇక్కడ రిమైండర్ తెలుసుకున్న తర్వాత ఆ రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసి అప్పుడు ఆ నెంబర్ డివిజిబుల్ అవుతాయి. మరి రిమైండర్ని ఇక్కడ యాడ్ చేసి వచ్చిన నెంబర్కి ఈ 9 యాడ్ చేస్తే అప్పుడు సెకండ్ నెంబర్ అనేది మనకు వస్తుంది. కానీ ఇటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ రిమైండర్ చెక్ చేయడం కూడా కష్టం కాబట్టి యూజింగ్ డిజిట్ సమ్ ఎలా అప్లై చేయాలి? యూజింగ్ డిజిట్ సమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి 19596లో ఇక్కడ 9 గెట్స్ క్యాన్సిల్, 9తో డివిజిబుల్ అవుతాయి రెండును. 6 + 5 ఈజ్ హౌ మచ్? 12. సో 11 + 1 12 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 3. అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తుంది అంటే ఒక్కసారి మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఇంకోటి రిమైండర్ 3 వస్తుంది బట్ ఆ నెంబర్స్ అనేవి ఏం కావాలి నాకు? 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎగ్జాక్ట్లీ కావాలి. అంటే అసలు ఇక్కడ రిమైండర్ 3 కూడా మనం అబ్జర్వ్ చేయనవసరం లేదు, ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి నెంబర్లో ఎక్కడ ఏ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? దీన్ని చెక్ చేయడం పని లేదు, ఇంకా దీని దగ్గరలో నెంబర్స్ ఇవన్నీ కూడా దగ్గరలో నెంబర్స్ 19,000 సంథింగ్. సో ఖచ్చితంగా 9తో డివిజిబుల్ నెంబర్స్ ఏంటి? దీని ఈక్వలెంట్ కానీ దీని పక్కన ఉండే నెంబర్ చెక్ చేయాలి. 6 11 ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ నెంబర్ తీసుకోండి. 6 11 అంటే 9 గెట్స్ క్యాన్సిల్, 6 1 1 3 దిస్ ఈజ్ ఆల్సో 9. ఓకే, 6 + 1 7 8 9. ఓకే, ఇట్ ఈస్ డివిజిబుల్. ఓకే, చెక్ చేద్దాం. 9 గెట్స్ క్యాన్సిల్, 5 3 8 1 దిస్ ఈజ్ ఆల్సో 9. ఓకే, అంటే ఈ రెండు ఆప్షన్స్ కూడా డిజిట్ సమ్ 9 వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 9 గెట్స్ క్యాన్సిల్, 5 4 9 గెట్స్ క్యాన్సిల్, 6 + 1 7 అంటే ఈ ఆప్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 7 వస్తుంది డిజిట్ సమ్. ఫస్ట్ దీని యొక్క డిజిట్ సమ్ ఎంత? 7 వస్తుంది బట్ 9 రావాలి. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 9 గెట్స్ క్యాన్సిల్, 9 గెట్ దిస్ 6 వస్తుంది ఇది, అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి మనకి. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్లో ఏది? ఇక నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాలి మనం. ఇక్కడ ఏంటి? 9 ఉంది, 5 10 17 దిస్ ఈజ్ 18 ఈజ్ నథింగ్ బట్ మనకి ఎంత అండి? 9. ఓకే, సో 9 గెట్స్ క్యాన్సర్, 6 + 2 8 దిస్ ఈజ్ ఆల్సో 9. సో ఇలా మనకి రెండు ఆప్షన్స్ మనకి ఇక్కడ 9 యొక్క డివిజిబిలిటీ ద్వారా వచ్చాయి మనకి, అంటే రెండు కూడా 9 యొక్క డివిజిబిలిటీ. కానీ నాకు కావాల్సింది ఏంటి అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ రిమైండర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఈ రిమైండర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం దీన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే రెండు ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి. సో మనకి ఎంత రిమైండర్? 3 వచ్చింది. ఓకే, మన 3 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి నియర్ బై వాల్యూ అడిగాడు మనకి, అంటే నియరెస్ట్ వాల్యూ అడిగాడు అంటే ముందేమో ఫస్ట్ నెంబర్ రాయాలి, తర్వాత ఏమో సెకండ్ నెంబర్ రాయాలి. క్లియర్? ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లో నియరెస్ట్ వాల్యూ అడిగాడు కాబట్టి నియరెస్ట్ వాల్యూ ఏంటంటే ముందు నెంబర్ ఏంటి? దిస్ ఈజ్ 593 ఆర్ ఇనిషియల్ నెంబర్. ఓకే, 593
అట్ ది సేమ్ టైం ఎందుకంటే దగ్గరలో నెంబర్ అన్నాడు, 93కి దగ్గరలో ఉన్నది 75 కాదు కదా, దానికంటే ముందు నెంబర్ 93 కూడా ఉంది, అంటే ఈ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఆర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్, ద లార్జెస్ట్ 5-digit నెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 81. అంటే 81తో మనం డివిజిబుల్ అవ్వాలి అంటే సో ఖచ్చితంగా అది లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. అంటే 81 యొక్క డిజిట్ సమ్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 81 యొక్క డిజిట్ సమ్ జస్ట్ 9 ఫ్రెండ్స్. 8 + 1 9. సో ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. 9 9 9, 5 + 4 9. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో దిస్ డిజిట్ సమ్ ఈజ్ 9. దిస్ డిజిట్ సమ్ చెక్ చేయండి. 9 9 గెట్స్ క్యాన్సర్. 14 and 7 21 friends. 21 is nothing but how much? 3. This option is eliminated. 9 9 9 gets cancelled. This is 8 digit sum. This is also eliminated. So 4 9s cancel. This 1. This is also eliminated. Just simply మనల్ని చెక్ చేసి సరిపోద్ది. అంతేగాని మీరు 9 digit sum ఇది 5 digit నెంబర్ అంటే మీరు ఇలా 10,000 తీసుకొని దాన్ని 81తో డివైడ్ చేస్తే రిమైండర్ని చెక్ చేసి మరి రిమైండర్ సబ్ట్రాక్ట్ చేసి ఎంత టైం వద్దు ఫ్రెండ్. జస్ట్ మనకు ఉండే టైం ఎంత అంటే ఎగ్జామ్లో 5 seconds నుంచి 7 seconds మధ్య మన ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది CHSL 2019 షిఫ్ట్ 3లో 14th మన అక్టోబర్ రీసెంట్ మంత్ లాస్ట్ మంత్లో ఇచ్చిన క్వశ్చన్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్? సో మన ఇటువంటి సింప్లిఫికేషన్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇఫ్ యూ సింప్లిఫై రెగ్యులర్ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం ఫ్రెండ్స్. ఇటువంటి ఈక్వేషన్స్ కానీ మనం రెగ్యులర్ ప్రాసెస్ సాల్వ్ చేస్తే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. మనం చేయాల్సిన రూల్ ఏంటి? యూజింగ్ డిజిట్ సమ్. సో డిజిట్ సమ్ ద్వారా మనం ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో డిజిట్ సమ్ ఈజ్ నథింగ్ బట్ రెవల్యూషనరీ కాన్సెప్ట్. ఇది చాలా వేగంగా మన స్పీడ్గా చేయాలి అంటే ఈ కాన్సెప్ట్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ CC అప్రోచ్ ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. సో CC అప్రోచ్లో మనకు ఉండేటువంటి రూల్స్ అన్నీ కూడా ఒక 10 రూల్స్ ఉంటాయి ఈ సింప్లిఫికేషన్లో. ఈ 10 రూల్స్ కానీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా ఈజీగా వేగంగా కూడా మనం సాల్వ్ చేయగలం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 7s are how much? 21. So this is 33. So 21 is nothing but digit sum 3. 33 is nothing but 6. 6 minus 3. Okay. 6 minus 3 is nothing but how much? This value becomes 3. Okay. This value becomes 3. So this is 9 gets 9 into 0. 0 into something 0. So 9 is equal to 0 according to digit sum. So 9 8s are 72. 72 is nothing but again 9. Okay. So this value becomes 0. So 0 plus 3. Then the total this value becomes only 3. So total value becomes only 3 digit sum. 89 9 gets cancelled. 8 minus 3 is nothing but how much? 5. So total this value becomes 5 only. So this is divided by, so 0 by something. Actually 0 by something is nothing but 0. So this value becomes total number is 0. This value total number 0. So this value becomes 1 plus 6 is 6 minus 6. So digit sum is nothing but negative value వచ్చినప్పుడు ఏం చేయాలండి? ప్లస్ మైనస్ 9లో సార్ 9లో నుంచి మైనస్ 6 సబ్ట్రాక్ట్ చేస్తే our value is 3. So our answer is only 3. Clear? So if you simplify these values, definitely the answer is only 3. సో మనం ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా ఈజీగా వేగంగా సాల్వ్ చేయాలంటే ఈ డిజిట్ సమ్ అనే కాన్సెప్ట్ మనం ఫాలో చూడండి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 seconds అండి. సో ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి అసలు మనం నో నీడ్ టు సింప్లిఫై దిస్ వాల్యూ అండి. నో నీడ్ టు సింప్లిఫై దిస్ వాల్యూ. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై తర్వాత ఇదంతా వస్తుంది మనకి. డివైడెడ్ బై ముందే ఉంది 90 బై దిస్ వాల్యూ సంథింగ్ టోటల్ వాల్యూ. సో మైనస్ 15 ప్లస్, బట్ ఇక్కడ 90 అనేది 0. అకార్డింగ్ టు డిజిట్ సమ్ 9 is equal to 0 కాబట్టి 0 by something 0. సో దిస్ వాల్యూ సంథింగ్ అంతా మైనస్ 6. మైనస్ 6 అంటే 9 minus 6 equal to 3. సో అవర్ వాల్యూ ఇస్ ఓన్లీ 3 అండి. సో ఈ విధంగా మనం ఈజీగా వేగంగా కూడా మనం సాల్వ్ చేయగలం. నెక్స్ట్, రామ్ సోల్డ్ ఏ మోటార్ సైకిల్ ఫర్ 70,000 rupees at 25% ప్రాఫిట్. సో ఫర్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఏ మోటార్ సైకిల్ టు గెయిన్ 30% ప్రాఫిట్? చూడండి ఒకసారి మనం, అంటే రామ్ అమ్మిన కాస్ట్ ఎంత అంటే 70,000 ఫ్రెండ్స్. 70,000కి అమ్మితే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? సో ప్రాఫిట్ వచ్చేసి మనకి 25% ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. 25% ప్రాఫిట్ వచ్చింది. కానీ మనకి రావాల్సిన వాల్యూ ఎంత అంటే 30% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి సెల్ చేయాలి, ఎంతకి అమ్మాలని క్వశ్చన్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అమ్మిన వాల్యూ సెల్లింగ్ ప్రైస్ ఏమో 70,000, ప్రాఫిట్ ఏమో 25% వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనం 70,000 వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ 70,000 వాల్యూ తీసుకున్నప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 25% ప్రాఫిట్ వచ్చింది. అంటే 100% ప్లస్ 25. అట్ ది సేమ్ టైం 30% ప్రాఫిట్ రావాలంటే 130. సో అప్పుడు ఎంతకు అమ్మాలి అనేది మనకి పాయింట్ ఇక్కడ. ఒకసారి అకార్డింగ్ టు డిజిట్ సమ్ సాల్వ్ చేయండి దీన్ని. సో నో నీడ్ టు సింప్లిఫై. దిస్ వాల్యూ బికమ్స్ 4. దిస్ వాల్యూ బికమ్స్ 8 ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఉంది? x/7 అండి. అంటే
టోటల్ x/7 ఈక్వల్స్ టు 4/8 ఫ్రెండ్స్. అంటే x వాల్యూ కావాలంటే ఎంత అవుతుంది? 4/8 అంటే హాఫ్ అండి, హాఫ్ అంటే ఇంటూ 7 ఫ్రెండ్స్. ఈ 7 అంటే వెళ్తే ఇంటూ అవుతుంది. సో ఇక్కడ 10 ఎప్పుడు అవుతుంది? 2 5s are 10 కాబట్టి ఇక్కడ కూడా 7 5s are 35. అంటే 35 వాల్యూ ఇస్ నథింగ్ బట్ హౌ మచ్? +8. 3 + 5 8 కాబట్టి ఆ డిజిట్ సమ్ ఈజ్ ఓన్లీ 8. ఒకసారి 8 వచ్చే ఆప్షన్ చెక్ చేయండి. దిస్ ఈజ్ 9 ఫ్రెండ్స్, రాంగ్ ఆన్సర్. 9 దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. 9 + 8 అండి. సో డిజిట్ సమ్ 8 అండి. ఇది 9, ఇది 9, ఇదేమో మనకి 6 వస్తుంది ఫ్రెండ్స్. ఆర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ థర్డ్ ఆప్షన్. క్లియర్? సో ఈ విధంగా మనం ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా ఈజీగా వేగంగా సాల్వ్ చేయగలం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆన్ సెల్లింగ్ ఏ బైక్ ఫర్ 22,500 a seller incurs a loss of 20%. What price would have caused him to lose 30%? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2,500కి ఒక బైక్ని కొన్నాడు. అప్పుడు లాస్ ఎంత వస్తుందండి? 20% లాస్ అంటే రిమైనింగ్ ఎంత అండి? 80% వాల్యూ. మరి 30% లాస్ కమ్మితే అంటే 70%కి అమ్మాలి అంటే సో ఎంత ప్రైస్కి అమ్మాలని అడిగాడు ఫ్రెండ్స్. అంటే దిస్ వాల్యూ బికమ్స్ ఓన్లీ ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం హియర్ ఎక్స్ వాల్యూ ఇక్కడ డిజిట్ సమ్ ఏమో 7 అవుతుంది, ఇక్కడేమో 8 అవుతుంది. ఇంటూ ఈ వాల్యూ ఇటువైపు వస్తే 7 ఫ్రెండ్స్. ఇంటూ 7 7 are how much? 49/8 friends. 9 gets cancel. Only half is nothing but 4 2s are అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది కాబట్టి సో ఇక్కడ 2 5s are 10 ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. అంటే దిస్ వాల్యూ బికమ్స్ ఓన్లీ 5 ఫ్రెండ్స్. డిజిట్ సమ్ ఈజ్ ఓన్లీ 5. మనం చెక్ చేయండి, ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. 81 9 gets cancelled. దిస్ ఈజ్ 8 + 5 13. దిస్ ఈజ్ 4 అండి, రాంగ్ ఆన్సర్. 81 9 gets cancelled. 7 2 9 gets cancelled. This 5. So this is our answer. At the same time 81 9 gets 10 15. This is 6 value. This is also wrong answer. 81 9 gets 7 and 5 12. This is 3. This is also wrong answer. Our answer is only second option. చూడండి ఎంత ఈజీగా వేగంగా సాల్వ్ చేయగలము. అంటే యూజింగ్ డిజిట్ సమ్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఈ రూల్ కానీ మనకు తెలిసినట్లయితే ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా ఈజీగా వేగంగా కూడా మనం సాల్వ్ చేయగలం ఫ్రెండ్స్. క్లియర్? సో అంటే మనం కెరియర్ కేర్ అప్రోచెస్ ద్వారా ఇటువంటి రూల్స్ అన్నీ కూడా మనకి మీకు ప్రొవైడ్ చేయబడతాయి. క్లియర్? సో ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా మీకు కష్టంగా ఏ గ్రూప్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. మీ నాన్ మ్యాథ్సా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మనకి సంబంధం లేదు. సో ఎనీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో మనం చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా సాల్వ్ చేయాలంటే కెరియర్ అప్రోచ్ని ఫాలో అయితే మీరు ఈజీగా వేగంగా కూడా మనం ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయగలం. Next, a person deposits 8,000 in a bank which pays 8% per annum simple interest. The amount after 8 years will be అన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 8,000 యాక్చువల్లీ ఇనీషియల్ అమౌంట్, 8% per annum అన్నాడు. అంటే 8% per annum అంటే మనకి 8 ఇయర్స్కి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 8 8s are 64% ఇంట్రెస్ట్. ఓకే, అంటే దేని మీద ఫ్రెండ్స్? 8,000 మీద. అంటే ఇక్కడ 64% అంటే మన మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? 8,000 into 64/100 ఫ్రెండ్స్. ఇక్కడ 6 + 4 అంటే 1 కదండి డిజిట్ సమ్. దిస్ వాల్యూ బికమ్స్ ఓన్లీ 1. సో our digit sum ఓన్లీ 8. our digit sum is only 8. Please check the options. 8 9. Sorry, 6 + 3 9. This is also wrong answer. 7 8 1 9 gets cancelled. 11. This is 2. This is also wrong answer. So 3 5 6 7. 7 is also wrong answer. Our answer is only fourth option. 5 4 9. 5 2 + 7 + 1 8. This is our answer. క్లియర్? సో అంటే మనకి ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా సరే మనకి ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా ఈజీగా వేగంగా సాల్వ్ చేయొచ్చు. అంటే నో నీడ్ టు సింప్లిఫై దీస్ వాల్యూస్ అండి. మనం చూడగా అర్థమైపోద్ది. ఇక్కడ 8 8s are 64 కాబట్టి దిస్ వాల్యూ ఓన్లీ 1. డిజిట్ సమ్ 8 అవుతుంది. 8 వచ్చే ఆప్షన్ చెక్ చేయండి. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ సీలింగ్ ఫ్యాన్ ఈజ్ 3,250. చూడండి ఇక్కడ మార్కెట్ ప్రైస్ 3,250 and the shopkeeper allows a discount of 8% at the selling price of the fan అడిగాడు. అంటే 8% డిస్కౌంట్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 92/100. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ నో నీడ్ టు సింప్లిఫై దీస్ వాల్యూస్. సో యూజింగ్ డిజిట్ సమ్, సో అప్లై డిజిట్ సమ్, ఇట్స్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. క్లియర్? సో చూడండి 9 gets cancelled. దిస్ వాల్యూ ఓన్లీ 2. డినామినేటర్ 1 వాల్యూ లేదు. సో 2. So 5 3 8. 8 + 2 10. This value also 1. So digit sum is only 1 into 2. This is 2. Clear? So 2 వచ్చే ఆప్షన్ చెక్ చేయండి. This is 10 అండి, అంటే 1. This is also eliminated. 7 2 9. This is 3. This is also eliminated. 9 9 gets cancelled. This is 2. Our answer is third option. So 9. This is 7. This is also eliminated. So our answer is only థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్. చూడండి ఎంత ఈజీగా వేగంగా సాల్వ్ చేయగలము. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి 59A 44
ఏ అండి, దిస్ ఇస్ ఏ. 44b ఈ నెంబర్ అంటే 36తో డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అయినప్పుడు a ప్లస్ బి మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత అవ్వచ్చు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ 36తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 + 6 ఎంత ఫ్రెండ్స్, డిజిట్ సమ్ ఎంత అవుతుంది, 3 + 6 9 అవుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి నెంబర్స్ కూడా 9 గెట్స్ క్యాన్సల్, 5 4 9 గెట్స్ క్యాన్సల్. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉందండి, 4 ఉంది ప్లస్ a ప్లస్ బి ఉంది ఫ్రెండ్స్. ఈక్వల్స్ టు ఎంత అవ్వాలండి, 9 డిజిట్ సమ్ అవ్వాలి. క్లియర్. సో ఇక్కడ 9 వచ్చే పాసిబిలిటీస్ ఏమున్నాయి, a ప్లస్ బి వాల్యూ కలిసి మనకి ఎంత రావాలి, 5 రావాలి. సో a ప్లస్ బి 5 అయితే అప్పుడు 4 + 5 9 అవుతుంది. అంటే 5 వచ్చే ఆప్షన్ చెక్ చేయండి. 1 + 6 7, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 1 + 4 5, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 1. సో దీస్ 2 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 14 అండి. అంటే a వాల్యూ 1 అవ్వాలి, b వాల్యూ 4 అవ్వాలి అనమాట. క్లియర్. నెక్స్ట్ ద మార్కెట్ ప్రైస్ and cost of the the market price, cost of a book are okay, and respectively the discount in percentage is అన్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే the market price కాస్ట్ ప్రైస్ ఆర్ కాస్ట్ అని ఇచ్చాడు, ఆఫ్ ఏ బుక్ ఆర్ ఇక్కడ రాంగ్ పడ్డదండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కాస్ట్ ప్రైస్ కాదు, ద మార్కెట్ ప్రైస్ కామా సెల్లింగ్ ప్రైస్ of a book are, this is 850 784 respectively, the discount percentage is అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో మనకి 850 వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఏమో మనకి 784 వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి, ఇది 50 ప్లస్ ఇక్కడ 16, అంటే 50 + 16 ఎంత అవుతుందండి. సో మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 800 రావాలంటే 16 కావాలి, ఇది 50 ఉంది ఫ్రెండ్స్, టోటల్ 66 అనమాట. క్లియర్. సో ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే డిస్కౌంట్ ఎంత వచ్చిందండి, 66 ఏమో డిస్కౌంట్ వచ్చింది. మరి ఈ 66లో డివైడెడ్ బై దేని మీద డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, 850 మార్కెట్ ప్రైస్ మీద. సో మార్కెట్ ప్రైస్ 850. సో ఈ వాల్యూని మనం సింప్లిఫై చేయాలి ఫ్రెండ్స్. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 6 + 6 12 వస్తుంది. అంటే 12 ఈజ్ నథింగ్ బట్ 3 by this is nothing but 13, this is 4 friends. అంటే 4 7s are 28 కాబట్టి 3 7s are 21. అంటే 2 + 1 వాల్యూ ఎంత అవుతుందండి, 3 అవుతుంది. మరి 3 వచ్చే డిజిట్ సమ్ చెక్ చేయండి, దిస్ ఈజ్ 8 అండి. రాంగ్ ఆన్సర్. 1 + 2 3, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 6. దీస్ 2 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. క్లియర్. సో మనం ఇలా ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా ఈజీగా వేగంగా సాల్వ్ చేయగలం ఫ్రెండ్స్. లిజన్. ఓకే. నెక్స్ట్ find x if 30% of 400 plus x% of 70 equals to ఈ వాల్యూ మనం సింప్లిఫై చేయాలి. సో యాక్చువల్గా రెగ్యులర్గా మనం పర్సంటేజ్ కట్టినట్లయితే 30/100 × 400 ప్లస్ x/100 × 770 ఈక్వల్స్ టు 25/100 ఈక్వల్స్ టు 536 అని చెప్పి మనం రాస్తాం. బట్ ఇటువంటి ఏ సింప్లిఫికేషన్ మనం ఒరిజినల్గా సాల్వ్ చేయనవసరం లేదు, నో నీడ్ టు సింప్లిఫై అండి. సో ఇక్కడ డిజిట్ సమ్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఇది 3 ఇది 4 అండి, అంటే 7 సారీ 3 4s are 12 కాబట్టి దిస్ వాల్యూ బికమ్స్ 3. దిస్ వాల్యూ బికమ్స్ ఓన్లీ x × 7 అండి, అంటే 7x. దిస్ వాల్యూ బికమ్స్ 6 3 9 గెట్స్ క్యాన్సిల్, 5 7s are 35 అండి, 35 అంటే 8 ఫ్రెండ్స్. ఇది అంటే మన వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 3 + 7x = 8 ఫ్రెండ్స్. క్లియర్. సో ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే x యొక్క పాసిబిలిటీస్ ఏమున్నాయి ఫ్రెండ్స్, x యొక్క 8 రావాలంటే ఇక్కడ ఏ నెంబర్ రావాలి, 1 5 రావచ్చు. నెక్స్ట్ ఇంకేం రావచ్చు ఫ్రెండ్స్, 5 రావాలంటే ఇక్కడ 3 ఉంది ఆల్రెడీ, సారీ 5 + 3 8, ఒకటే పాసిబిలిటీ ఉంది మనకి. క్లియర్. బట్ ఇక్కడ టోటల్ వాల్యూ 5 రావాలంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి చూడండి. యాక్చువల్గా 7 2s are 14, ఎక్స్ వాల్యూ కావాలంటే 7 2s are 14, దిస్ వాల్యూ బికమ్స్ 5. నెక్స్ట్ 7 5s are 35, నో 8 వస్తుంది మనకి. ఎంత రావాలి ఇక్కడ, 5 రావాలి. ఇంకా సో మనకి వచ్చే పాసిబిలిటీ ఓన్లీ 2 ఒకటే ఉంది కాబట్టి, సో 7 2s are 14 అంటే డిజిట్ సమ్ ఎక్స్ వాల్యూ ఎంత రావాలి, 2 రావాలి. సో 2 వచ్చే ఆప్షన్ చెక్ చేయండి, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 2. అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2, అంటే 20% of 17 అర్థం ఫ్రెండ్స్. క్లియర్. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమో 255 ఇచ్చాడు, వై వాల్యూ ఏమో 256 ఇచ్చాడు, జెడ్ వాల్యూ ఏమో 257 ఇచ్చాడు. మన ఇటువంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళ క్యూబ్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ క్యూబ్ ఇంటూ ఇది ఎలా సాల్వ్ చేయగలం ఫ్రెండ్స్, యాక్చువల్లీ క్యూబ్ అడిగాడు అంటే ఇక్కడ 255 హోల్ క్యూబ్ ప్లస్ 256 హోల్ క్యూబ్ ప్లస్ 257 హోల్ క్యూబ్ మైనస్ 3 × 255 × 256 ×
257. ఇది ఏమైనా పాసిబుల్ ఫ్రెండ్స్ మనం సాల్వ్ చేయడం? నో. బట్ మనకు కావాల్సింది ఏంటంటే యూజింగ్ డిజిట్ సమ్ ఇట్స్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో 255 అంటే ఎలా సింప్లిఫై చేయాలి మనం? 5 + 5 ఎంత అండి? 10. 10 + 2 12. 12 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 3. 3 క్యూబ్ అంటే ఎంత? 9 అండి. దిస్ వాల్యూ బికమ్స్ 0 ఫ్రెండ్స్. 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి, 8 + 5 13. 13 ఈజ్ నథింగ్ బట్ 4. 4 క్యూబ్ అంటే ఎంత అవుతుందండి? 64 అండి. 64 అంటే 1 కదండి దీని వాల్యూ. దిస్ వాల్యూ బికమ్స్ 1. సో 5 7 2 9 గెట్స్ క్యాన్సిల్. 5 క్యూబ్ అంటే 125. 125 అంటే మనకి డిజిట్ సమ్ ఎంత అవుతుంది? 8 అవుతుంది ఫ్రెండ్స్. దిస్ వాల్యూ బికమ్స్ 8. క్లియర్? అంటే ఇది 1 ఇది 0 అంటే 1 + 8 అంటే 9 ఫ్రెండ్స్. ఇక్కడ సో ఇక్కడ 1 ఉంది, ఇది 8 ఉంది. 1 + 9 అంటే 1 + 8 అంటే 9. దిస్ వాల్యూ బికమ్స్ టోటల్ వాల్యూ 0 ఫ్రెండ్స్. దిస్ వాల్యూ బికమ్స్ టోటల్ వాల్యూ 0. ఇక్కడ చూడండి, మనం మల్టిప్లై చేస్తే 5 + 5 10 12 అంటే దిస్ ఈజ్ 3. సో 3 3s are 9 ఫ్రెండ్స్. 9 అంటే అల్టిమేట్గా ఇవి 9 యొక్క మల్టిపుల్ ఏదైనా 9 వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు కాబట్టి సో దీని డిజిట్ సమ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే టోటల్ వాల్యూ 9 కానీ 0 కానీ డిజిట్ సమ్ రావాలి ఫ్రెండ్స్ మనకి. సో ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. 8 1 9 గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈజ్ 1 రాంగ్ ఆన్సర్. 9 8 1 9 దిస్ ఈజ్ 4. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. 8 1 9 7 + 6 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇది మనకి 7 + 6 13. 13 అంటే 4. This is also eliminated. Our answer is 2 + 5 + 4 9 friends. Our answer is only 4th option. క్లియర్? సో 9 వచ్చే డిజిట్ సమ్ ఏంటంటే ఓన్లీ 4th ఆప్షన్ ద్వారా మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. క్లియర్? చూడండి ఎంత ఈజీ. జస్ట్ ఇక్కడ చెక్ చేయండి ఫ్రెండ్స్. క్యూబ్ అనేసరికి మనకి వాల్యూ 0 అవుతుంది, వాల్యూ 1 అవుతుంది, వాల్యూ 8 అవుతుంది. అంటే 8 + 1 అంతా 9 అవుతుంది కదా టోటల్. ఇది 9 అంటే 0. దిస్ వాల్యూ 3 × 3. ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 × 3. దిస్ ఇస్ ఆల్సో 9. అంటే టోటల్ 0 ఆర్ 9 వస్తుంది ఆన్సర్. సో 9 వచ్చే ఆప్షన్ చెక్ చేయండి. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? అట్ ది సేమ్ టైమ్ a man buys an article for 3,200 rupees and sells it for 12%. What is the selling price of the article అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఒక ఇది కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3,200 కాస్ట్ ప్రైస్. బట్ అమ్మింది ఎంత అండి? లాస్ కమ్మాడు. దట్ ఈస్ నథింగ్ బట్ 12% లాస్ కమ్మాడు. 12% లాస్ అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? రిమైనింగ్ 88/100 ఫ్రెండ్స్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 8 + 8 16 ఓకే 16 అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 7 అవుతుంది. ఇక్కడ 5 అవుతుంది. 5 7s are how much? 35. 35 అంటే అగైన్ హౌ మచ్ ఫ్రెండ్స్? 8 వస్తుంది డిజిట్ సమ్. సో డిజిట్ సమ్ 8 అంటే మనకి డిజిట్ సమ్ 8 వచ్చే ఆప్షన్ చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఒకసారి దిస్ వాల్యూ బికమ్స్ 314. దిస్ ఈజ్ 6 రాంగ్ ఆన్సర్. 819 దిస్ ఈజ్ 8. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ 8 ఒకసారి అబ్జర్వ్ చేస్తే 10 16 21 ఫ్రెండ్స్. దిస్ ఈజ్ 3. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 8 2 10 10 10 12 and 16. దిస్ ఈజ్ 7 ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. చూడండి ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చో. ఓకే. The value of a motorcycle depreciate every year by 4% will be its value after 2 years if its present value is 75,000. చూడండి ఒకసారి మనం. సో ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు ఫ్రెండ్స్ 75,000 అని. సో 75,000 అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఎంత డిప్రిసియేట్ అవుతుంది? 4% అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 96/100 అండ్ అగైన్ 96/100 2 years కాబట్టి. సో ఇప్పుడు దీని మీదే కదా ఎవ్రీ ఇయర్ 4% డిక్రీజ్ అవుతుంది, డిప్రిసియేట్ అవుతుంది. కాబట్టి 4% డిక్రీజ్ అయితే 96/100 అండ్ సెకండ్ ఇయర్ కూడా 96/100. అప్పుడు మనకి ఫ్యూచర్లో 2% 2 years తర్వాత దాని వాల్యూ మనకు వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 గెట్స్ క్యాన్సర్. 6 6 are and friends 36 friends. 36 is nothing but again 9. సో 9 యొక్క మల్టిపుల్ ఏదైనా 9 వస్తుంది. అంటే ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. ఇక్కడ ఎంత ఉన్నప్పటికీ 9 యొక్క 9 ఉందంటే 9 యొక్క ఇంటూ ఉంది మధ్యలో కాబట్టి సో 9 యొక్క మల్టిపుల్ వస్తుంది ఫ్రెండ్స్. ది నో నీడ్ టు యాడ్ దిస్ వాల్యూ. 12 అంటే 3. సో 9 3s are again 27 ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్సో 9 ఫ్రెండ్స్. అంటే 9 యొక్క డిజిట్స్ ఏదో చెక్ చేయండి. 9 6 3 9. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ 7 2 9 దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. చూద్దాం, చెక్ చేద్దాం. 7 2 9 1 దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 9 దిస్ ఈజ్ 6 దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓన్లీ 2 ఆప్షన్స్ వచ్చాయి. సో అయినప్పటికీ మనం ఎగ్జాక్ట్లీగా ఆన్సర్ సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా సింప్లిఫై చేయాలి. 2 9లు వచ్చాయని చెప్పి మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. నో. ఎందుకు అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 75,000లో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ 4% డిప్రిసియేట్ అవుతుంది. అంటే 1% వాల్యూ 750. మరి 2% ఎంత అవుతుంది ఫ్రెండ్స్?
2% కావాలంటే 1500 అవుతుంది ఫ్రెండ్స్. మరి 4%కి ఎంత 3000 అవుతుంది ఫ్రెండ్స్. 3000 అంటే ఎవ్రీ ఇయర్ 3000 అంటే ఎవ్రీ ఇయర్ 3000 అంటే మరి 75,000లో ఎవ్రీ ఇయర్ 3000 అంటే 2 ఇయర్స్కి ఎంత 6000 ఫ్రెండ్స్. అంటే 75,000కి బాగా అంటే 72,000 అయితే ఆప్షన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే 3000 డిక్రీజ్ అయ్యింది ఇక్కడ, కానీ 3000 కంటే తక్కువ డిక్రీజ్ అవుతుంది కదా. ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. ఆర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. క్లియర్? నెక్స్ట్, ఫైండ్ if 30% of 400, so x percentage of 70, 25% 536. So check చేద్దాం ఫ్రెండ్స్. సో 30/100 into 400 plus x by 100 into 70 ఈక్వల్స్ టు 25/100 into 536. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 12 ఫ్రెండ్స్. 3 4s are 12 అంటే 3. దిస్ వాల్యూ 7, x into 7, 7x. ఇది 7, ఇది 9 gets cancel, 7 5s are 35. 35 is nothing but 8 friends. Okay, so 7 5s are 35 కాబట్టి 35 అంటే 8 friends. This value becomes 8 friends. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవ్వాలి ఫ్రెండ్స్? ఓన్లీ 5 అవ్వాలి. సో 5 అవ్వాలి అంటే అప్పుడు x వాల్యూ పాసిబిలిటీ ఎంత ఉంది? 7 2s are 14. 14 వచ్చినప్పుడు 5 అవుతుంది కాబట్టి ఓన్లీ డిజిట్ సమ్ ఈజ్ ఓన్లీ 2. x వాల్యూ డిజిట్ సమ్ ఫ్రెండ్స్. ఇక్కడ x అనేది డిజిట్ సమ్ కాబట్టి 2 అవుతుంది. సో దిస్ ఈజ్ 1 రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ 4 రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ 3 రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ 2. అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4th ఆప్షన్. క్లియర్? సో ఇది మనకి సిహెచ్ఎస్ఎల్లో ఇది అక్టోబర్లోని అండ్ మార్చ్లో ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. మనం రీసెంట్గా లాస్ట్ మంత్లో ఇచ్చినటువంటి అక్టోబర్ క్వశ్చన్స్ అండ్ మార్చ్లో ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇది యూజింగ్ డిజిట్ సమ్ ద్వారా ఎంత ఈజీగా వేగంగా మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో మనం కెరియర్ కేర్ ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ అయినట్లయితే మనకి ఈ సిసి అప్రోచ్ అనేది చాలా ఈజీగా వేగంగా కూడా యాక్చువల్లీ మీకు చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్. ఇది ఈ సిసి అప్రోచ్ కానీ ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా, ఎంత కష్టమైన ఎగ్జామ్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఎస్బీఐ పిఓ కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్, స్టేట్లో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్, ఎనీ ఎగ్జామ్ ఇన్ ఇండియా అండ్ సిడిఎస్ కానీ ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా క్వాలిఫై అవ్వాలంటే మీరు సిసి అప్రోచ్ ఫాలో అవ్వాల్సిందే. క్లియర్? మీరు కానీ రెగ్యులర్ అప్రోచ్ ఫాలో అయితే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, మీకు జాబ్ రావడం కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉండే టెక్నిక్స్ కానీ, ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఇక్కడ అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేయబడుతుంది. సో మీరు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇన్స్టిట్యూట్ యొక్క నంబర్స్ అనేవి మనకి యూట్యూబ్లో మీకు ఛానల్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఆన్లైన్ బ్యాచెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆన్లైన్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. క్లియర్? ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మొన్న ఈవినింగ్ జస్ట్ ఒక 1 week ఎగో మనకి ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సార్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ 9 to 1 బ్యాచ్. సో మీరు ఎవరైనా ఈ బ్యాచ్కి అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం సిహెచ్ఎస్ఎల్ స్పెషల్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నవ్వేడేస్ ఇప్పుడు ప్రజెంట్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రన్ అవుతుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఈవినింగ్ మనకి బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, 2 hours బ్యాచ్ ఎవ్రీడే. సో మీరు దీనికి కూడా ఒకసారి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.